అందులో ఎన్ని ముదురులు ఉన్నాయో. ఏమండి ఒక మామిడికే తీసుకెళ్దామా? పచ్చడి పెట్టుకుందామా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే డాంగ్సంగ్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అదే మార్కెట్ అనుకుంటున్నారా? అదేంటిదో వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మార్కెట్ ఏంటంటే గింహేలో ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి దగ్గర ఒక 1 hour అయితే టైం పడుతుంది అక్కడికి వెళ్తాను. సండేగా మేబీ. నేను ఇంతకుముందు లోకల్ మార్కెట్ అని చెప్పి పెట్టానా ఆ వీడియో. సో అది మా గోజేలో ఉన్న లోకల్ మార్కెట్ అనమాట. ఇది గింహేది. సో కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇది కొంచెం ఇంకా చాలా పెద్ద మార్కెట్. అండ్ ఇక్కడ అన్ని వెజిటబుల్స్ కూడా చాలా వరకు దొరుకుతాయి. నాకు దొరికిన సమాచారం ప్రకారం ఇక్కడ దొరకంది ఒకటే ఒక వెజిటబుల్ అంట, దొండకాయ ఒక్కటి దొరకదు. ఇంకా మిగతా అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్నది ఇది వింటర్ సీజన్ కదా. సో ఈ సీజన్లో వెజిటబుల్స్ దొరకడం చాలా కష్టమే. కానీ అందులో కూడా చాలా వరకు అయితే వెజిటబుల్స్ ఉన్నాయి. వింటర్ కాబట్టి ఆకుకూరలు దొరకవు. ఐ మీన్ ఇక్కడ గోంగూర కూడా దొరుకుతుందంట, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ. పాలకూర, ఏంటి ఏమండి ఇవి ఒకసారి ట్రై చేద్దామా మనం? చేసినట్టేనా? ఇది లోకల్ మార్కెట్ అని చెప్తున్నాను కానీ ఇక్కడ పండిన వెజిటబుల్స్ అయితే ఏమీ కాదు. ఇవన్నీ పక్కన దేశాల నుంచి వచ్చిన వెజిటబుల్సే. ఐ మీన్ శ్రీలంక నుంచి, ఫిలిప్పీన్స్, వియట్నాం, అలా అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి వస్తాయి వెజిటబుల్స్. అండ్ ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. మోస్ట్లీ మన ఇండియన్స్ అయితే ఎవ్వరూ లేరండి, నాకైతే ఎవ్వరూ కనపడలేదు. అక్కడక్కడ నేపాల్ వాళ్ళు కనిపించారేమో అంతే. మనం తినే చేపని ఇది, కానీ ఉప్పేశారుగా. ఎర్రచేప మందేనా? కాదనుకుంటా. ఏమండి లడ్డూలండి, లడ్డూలు ష్రింపు, ఆక్టోపస్. ఎవరండి తిట్టాలి? మీరేంటండి బాబు తిడతారు అంటారు. సగం మీ వల్లనే నేను సరిగ్గా షూట్ కూడా చేయలేకపోతున్నాను. ఇదిగో నేను మా హస్బెండ్తో పాటు కలిసి వెళ్ళాను అని అంటే అస్సలు వీడియో కూడా సరిగ్గా షూట్ చేయనివ్వరు. వాళ్ళు అదంటారు, వీళ్ళు ఇదంటారు, నీ మొహం మీద తిడతారు అని పక్కన నుంచి ఇన్నిసార్లుగా మాట్లాడతారు. నాకేమో ఒక పక్క తీస్తున్నా కూడా చాలా భయం వేస్తుంది అనమాట. ఇట్లా చెప్తుంటే అంత ఫ్రీగా తీయలేకపోతాను. వేర్లండి, అయ్యయ్యో చెట్టు బెరడు వేర్లు. అయ్యేం ఫ్రెష్ కాదు, ఐసుల్లో పెట్టినాయి. ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద మార్కెట్. మొత్తం తిరగడాలి, చూడాలి అని అంటే చాలా టైం పట్టేస్తుంది. బట్ మాకైతే అంత టైం లేకపోయింది. ఇదేమి చాలండి బాబు, చెయ్యి గట్టగట్టుకుపోతుంది. బెండకాయలు, బీన్స్. దేశాలు వేరు కావచ్చు, బెండకాయలు మాత్రం ఏరుకోవడం మర్చిపోం కదా. ఎక్కడ ముదురులు వచ్చేస్తాయోనని వాళ్ళు కాదు వీళ్ళు కాదు, తీసుకున్న ప్రతి వాళ్ళు శుభ్రంగా ఏరుకుంటున్నారు బెండకాయలు ఏమిటని. అలాగే తెల్ల వంకాయలు కనిపించాయి. నేను ఫస్ట్ టైం చూసినట్టున్నాను తెల్ల వంకాయలు ఇక్కడ. అలాగే అవేవో చిక్కుళ్ళు అంటారు కదా, బీన్సా చిక్కుళ్ళ, ఏయో చిక్కుళ్ళు అంటారు, అవి కూడా ఉన్నాయి. మన చిక్కుళ్ళు అయితే కాదు, అవి వేరే చిక్కుళ్ళు. సొరకాయ ఉంది, టమాటాలు ఉన్నాయి, లావు పచ్చిమిర్చి ఉన్నాయి, సన్నగా పొట్టిగా ఉండే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. అవి మహాఘాటు ఉంటాయి కదా. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఫస్ట్ టైం చూశాను, ఇక్కడే చూశాను అది కూడా. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, డ్రై నట్స్ ఉన్నాయి. సన్న పచ్చిమిర్చి అని చెప్పానా, అవి ఎంత రేటు ఉన్నాయో తెలుసా? కేజీ 40,000 వాన్స్ అంట, 40,000 వాన్స్ చెప్పాడు.
40,000 వాన్స్ అంటే మన కరెన్సీలో 2,400 రూపాయలు అనమాట. చాలా అంటే చాలా రేట్ ఎక్కువ. మేము జస్ట్ వాటిని కళ్ళారా మన పచ్చిమిరపకాయలు అని చెప్పి చూసి ఇవతలకు వచ్చేసాను. అసలు క్యారెట్ బాగుంది కదా. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా వరకు అన్నీ క్లోజ్డ్గానే ఉన్నాయి. ఎక్కడో ఓపెన్లో ఉన్నాయన్నమాట. ఇట్లాగా మిగతావన్నీ కూడా క్లోజ్డ్గా ఉన్నాయి. అవి కూడా ఓపెన్లో ఉంటే ఇంకెంత పెద్ద మార్కెటో, తిరగడానికి మాకు ఇంకెంత టైం పట్టేదో అన్నట్టు మర్చిపోయాను చెప్పడం. ఇందాకటి నుంచి ప్రైస్ ఎక్కువ అని చెప్తున్నానా. ఇక్కడ ఎంతో చెప్తాను. బెండకాయలు వచ్చేసి 18,000 వాన్స్ అని చెప్పాడు. అంటే మన కరెన్సీలో 1,100 రూపాయలు అనమాట. అలాగే పక్కనే బీన్స్ ఉన్నాయి. ఆ బీన్స్ అయితే చెప్పక్కర్లేదు, 1,300 రూపాయలు అవి. 1 కేజీ పాలకూర వచ్చేసి 420 రూపాయలు ఉంది. ఘాటు తక్కువ ఉన్న కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి అయితే 1 కేజీ 480 రూపాయలు ఉంది. చికెన్ అయితే మన కరెన్సీలో 800 రూపాయలు అనమాట. అప్పటికప్పుడు కొట్టేసిస్తున్నాడు. అందులో ఎన్ని ముదురులు ఉన్నాయో. ఇక్కడ మామూలుగా ఈ లొట్టె మాటలో కానీ ఇంకెక్కడైనా ఏదైనా మాటలో తీసుకోవాలని అంటే ముక్కలు కోసేసి ఉంటాయి కదా. కానీ అక్కడైతే ఏదైనా ఫుల్ చికెన్ కావాలి అని అంటే తీసుకొని వాడే పీసెస్గా కట్ చేసిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఫుల్ చికెన్ తీసుకున్నా కూడా మనమే పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఎవరు కట్ చేసి ఇవ్వరు కదా. ఏమండి మామిడికాయ తీసుకెళ్దామా, పచ్చడి పెట్టుకుందామా. తెల్ల వంకాయలు దొరికినాయి అని చెప్పానా. తెల్ల వంకాయలు అవి చికెన్ కంటే రేట్ ఎక్కువ ఉన్నాయి. 1/2 కేజీ వంకాయలు వచ్చేసరికి 480 రూపాయలు ఉంది. అలాగే ఇందాక పచ్చిమామిడికాయ చూపించానా, అది ఒక్కొక్కటి 10,000 వాన్స్ ఉంది. అంటే మన కరెన్సీలో ఒక్క కాయ వచ్చేసి 600 రూపాయలు అనమాట. ఆ రోజు మొత్తం మార్కెట్ అంతా ఓపెన్లో లేదు కాబట్టి ఎక్కువగా చూపించలేకపోయాను. ఉన్నంత వరకు అయితే నేను చూపించాను. గిమ్హేలో మన తెలుగు వాళ్ళే నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. సో అక్కడికైతే వెళ్ళాము. ఎర్రకందిపప్పు ఉంది ఇక్కడ. ఎర్రకందిపప్పు తక్కువగా ఉంది రేటు. ఒక ప్యాకెట్ వచ్చేసి 3,000 వాన్స్ ఉంది. 2 ప్యాకెట్లు కలిపేసి 5,000 వాన్స్ అయితే చెప్పాడు. సో మేమైతే 2 కేజెస్ తీసుకున్నాము. అలాగే మెంతులు ఉన్నాయి, కర్రీ పౌడర్స్ అంట అవి ఉన్నాయి, కొంచెం మసాలా దినుసులు అవి కూడా కనిపించాయి నాకు ఇక్కడ. మిరియాలు అయితే ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మార్కెట్లో చాలా తక్కువ ధరకే మనకి వెజిటబుల్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి చాలా తక్కువకి వస్తాయంట. కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంత రేట్ ఉన్నాయి. మనకి సమ్మర్లో అయితే ఇంకా తక్కువగా చాలా ఫ్రెష్గా వస్తాయి వెజిటబుల్స్ అని అయితే చెప్పారు. నిజంగానే చెప్పినట్టుగానే వెజిటబుల్స్ అయితే సూపర్ ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఫుల్ ఫ్లోటింగ్ కూడా ఉంది. వచ్చినవి నిల్వ చేసే అంత అయితే లేదు. ఎప్పుడు వచ్చినవి అప్పుడు అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. అంత ఫ్లోటింగ్ ఉంది. ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రెష్గానే ఉంటాయి కదా ఏవైనా. కాకపోతే ఇక్కడికి 1 అవర్ జర్నీ చేసి పద్దాకు రావాలన్నా కష్టమే. ఈ మంత్లీ వన్స్ అట్లా అయితే ఎప్పుడైనా వచ్చినప్పుడు అన్నీ సరిపడా తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను మార్కెట్ మొత్తం బయట అంతా ఎలా ఉన్నది అన్నది. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.